శాకాంబరి నవరాత్రులు, గుప్త నవరాత్రులు ఈ రెండు ఒకటేనా? వేరువేరా? వీటిని ఎలా నిర్వహించుకోవాలి? అసలు నవరాత్రులు ఎన్ని? శాకంభరి నవరాత్రులు, గుప్త నవరాత్రులు రెండు వేరే వేరే. ఈనాటి కాలంలో వినాయకుడి ఆరాధన కూడా నవరాత్రులు అనేస్తున్నాం మనం. అలాగే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 9 రోజులుగా ఆ ఆలయాల్లో బ్రహ్మోత్సవాల పేరిట ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తూ అవి కూడా నవరాత్రులు అనేస్తున్నాం మనం. ఆశ్వేజ మాసానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ నవరాత్రులలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో కూడా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అవి కూడా 9 రోజులు. అంకురారోపణం, ధ్వజారోహణం ఇలా ప్రారంభమై పెదశేష వాహనం మొదటి రోజు, రెండవ రోజున చిన్నశేష వాహనం, హంసవాహనం, ఉదయం సాయంత్రం ఒక్కొక్క వాహనం ఇలా ఆ స్వామి వినియోగించుకొని విహరిస్తూ విశాల విశ్వమంతా ఆవరించిన నీటిలో ఉండే సమస్త ప్రాణికోటికి ప్రతీకాత్మకంగా హంసవాహనాన్ని ధరించి స్వీకరించి భూమి మీద నడయాడేటటువంటి సమస్త ప్రపంచానికి ప్రతీకాత్మకంగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి వియన్మండలంలో ఉండే సమస్త ప్రాణికోటికి ప్రతీకాత్మకంగా గరుడ వాహనాన్ని అధిరోహించి అన్నీ తానైనటువంటి బ్రహ్మాండ నాయకుని శోభ కూడా ఈ నవరాత్రులలోనే ఆశ్వీజ మాసంలో చక్ర స్నానం దసరా నాడు ఆ ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి. ధ్వజాన్ని అవనతం చేస్తారు. అశ్వవాహనం మహిషాసురమర్దిని అలంకారం మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటే తిరుమలలో అశ్వవాహనాన్ని వినియోగించి శ్రీవారు తిరుమాడ వీధులలో విజయం చేస్తూ ఉంటారు. వివిధములుగా ఉండే ఈ నవరాత్రులలో అష్టమి తిథి అన్ని నవరాత్రులలో కూడా ప్రత్యేకం. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో అమ్మవారి అతి గోప్యమైనటువంటి వారాహ నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో దుర్గాష్టమి, పౌష్యమాసంలో శాకంభరీ నవరాత్రులు, మాఘమాసంలో గుప్త నవరాత్రులు. 5 విధాలుగా ఉండే ఈ నవరాత్రులలో అన్నింటిలో కూడా అష్టమి చాలా ప్రత్యేకం, చాలా ప్రత్యేకం. అష్టమి తిథికి పరమేశ్వరుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు. ఇల్లాలి పేరుతో ఏ భర్తనైనా పిలిస్తే వారికి కోపం వస్తూ ఉంటుంది. ఆ పోయే వ్యక్తి ఎవరు అంటే సుమతి భర్త, అతడికి కోపం వస్తుంది. అలా ఇల్లాలి పేరుతో తన పేరు పిలిస్తే కోపం రాని మహానుభావుడు ఒకే ఒక్కడు ఈ ప్రపంచంలో, అతడు ఉమాపతి. ఆయన కోపం రాదు. పార్వతి భర్త అంటే కోపం రాని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? పరమేశ్వరుడు మాత్రమే. అటువంటి ఆ పరమేశ్వరుడు ఆధిపత్యం గల తిథి అష్టమి తిథి. గౌరీశో వసునాయక, ఆ క్రమంలో గౌరీశ గౌరీపతి అష్టమి తిథికి ఆధిపత్యం కలిగి ఉంటాడు. అమ్మవారు తనను వాహనంగా చేసుకుని కూర్చుంటే కూడా అంగీకరించాడు ఈ పరమాత్ముడు కనుక 5 విధాలుగా ఉండే ఈ నవరాత్రులలో అమ్మవారిని ప్రత్యేకంగా అష్టమి నాడు ఆరాధన చేసినట్లయితే ఈశ్వరానుగ్రహం కూడా సంపూర్ణంగా మనకు లభిస్తుంది. నవరాత్రులలో మొదటి 3 రోజులు ఇచ్ఛా సంబంధితం, రెండవ 3 రోజులు సంకల్ప సంబంధితం. కరిష్యామి వ్రతం మాతః, నవరాత్రం చాలా ఉత్తమం. నీకు తోచింది నువ్వు నాకు అనుగ్రహించు తల్లి అనే జ్ఞానం కలిగే 3 రోజులలో, సప్తమి అష్టమి నవమి ఈ 3 రోజులలో, సప్తమి నాడు చిన్నారి బాలబాలికలు వారు వినియోగించేటటువంటి పుస్తకాలు, కళాలు, పెన్సిళ్ళు ఆ వేదిక వద్ద తెచ్చి ఉంచాలి. ఏవైనా కార్యక్రమాల చేత వారు ఆ రోజు ఇవ్వనట్లయితే దుర్గాష్టమి నాడు పూజించాలి. ఆయుధ పూజ. కలం కూడా ఆయుధమే అంటూ ఒక సినిమాలో చూపించి ఉన్నాడు కదా. ఈ మేజాపల్ల పైన ఇన్ని ఆయుధాలున్నాయా, కలాన్ని ఇలా కూడా వినియోగించవచ్చా అంటూ చూపించాడు కదా. ఒక్క కలం పోటు ఎలాంటి వారినైనా కూడా ఇబ్బందుల పాలు చేస్తుంది. ఒక్క సంతకం అంటూ ఉంటాం కదా. కనుక జ్ఞానానికి ప్రతీకగా వ్రాసే కలం, కాగితం వీటన్నిటినీ ఈరోజు వినియోగించాలి, పూజించాలి. అక్షర పూజ, ఆయుధ పూజ, వాహన పూజ అన్న పేరిట సప్తమి అష్టమి నవమి
ఈ మూడింటిని జ్ఞానాన్ని స్వీకరించే నిమిత్తమై వినియోగించాలి. ఈ విధాలుగా ఉండే ఈ నవరాత్రులలో అష్టమి చాలా ప్రత్యేకం. శాకంభరి నవరాత్రులు పౌష్యమాసంలో, గుప్త నవరాత్రులు మాఘమాసంలో వస్తాయి. ఆ రెండు ఒకటి కావు.